హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇవాళ నేను వీడియోలో వచ్చేసి షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ చేస్తారో చూపించబోతున్నాను. చూడండి. ముందుగా అయితే మన బ్లౌజ్ పీస్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇది వచ్చేసి నేను కింద షేప్ బెల్ట్కి ఇదిగా ఉండడానికి, గట్టిగా ఉండడానికి ప్యాంట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. మన ఓల్డ్ ప్యాంట్స్ క్లాత్ వేస్తూ ఉంటాం కదా షేప్ బెల్ట్కి, అలా ఈ క్లాత్ అయితే తీసుకుంటూ ఉన్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి పైన బ్లౌజ్ పీస్. నేను వీటిని సుమారుగా తీసుకున్నాను అనమాట. కొలత అయితే ఏం తీసుకోలేదు, నార్మల్గా తీసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత కూడా మనం కొలత తీసుకోవచ్చు. అలా అయితే ఈజీ ప్రాసెస్. మీకు రైట్ లెఫ్ట్ అవ్వకుండా ఈజీగా షేప్ బెల్ట్ కుట్టుకోవచ్చు. ముందుగానే మనం కొలత తీసుకొని షేప్ బెల్ట్ కటింగ్ చేసుకొని బ్లౌజ్లో కుట్టామంటే దాన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక పక్క షేప్ బెల్ట్ ఒక పక్క వేయకుండా పర్ఫెక్ట్గా ఉండాలి. కొత్తగా న్యూ బిగినర్స్ అలా స్టిచ్ చేయలేరు పర్ఫెక్ట్గా. అందుకనేసి వాళ్ళకి ఈజీగా యూస్ఫుల్ అవుతుందని నేను ఇలా ఈ ప్రాసెస్లో వీడియోలో అయితే చూపించబోతున్నాను. చూడండి, ఈ విధంగా తీసుకున్నాం కదా. మనం తీసుకున్న ఈ పీస్ని వచ్చేసి ప్యాంట్ క్లాత్ మీద ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్, ఒరిజినల్ సైడ్ ఏమో లోపల సైడ్కి ఉండాలి బ్లౌజ్ పీస్ది. ఇదేమో నెగిటివ్ సైడ్ అనమాట. దాన్ని ఇలాగే పెట్టుకొని షేప్ బెల్ట్ మీద ఈ క్లాత్ని ఇలాగే ఉంచేసి దీన్ని మనం స్టిచ్ చేసుకోవాలి. అంచుకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అంచుకు పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటా వచ్చేయండి. మాకు స్టిచ్ అయితే వేసేయండి చివరి వరకు. నేను కొలత తీసుకోకుండా సుమారుగా తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకొని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇదొక ప్రాసెస్. మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ఇంకో ప్రాసెస్ ఉంది, కొలతతో కట్ చేసుకొని షేప్ బెల్ట్ అటాచ్ చేసుకోవడం. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. కొత్తగా నా ఛానల్ చూస్తూ నా వీడియోస్ చూస్తూ ఉన్నట్టయితే మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను. వన్ స్టిచ్ అయితే వేసేసాను అనమాట. వేసేసినాక మనం ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ స్టిచ్ చేసిన ఈ క్లాత్ని ఇటు పక్కకు తిప్పేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. అందుకే నేను కొత్తగా నేర్చుకుంటారు బిగినర్స్ అని చెప్తూ ఉన్నాను. ఈ విధంగా తిప్పేసేసుకొని ఒక పై నుంచి ఒక స్టిచ్ వేసుకురండి. ఈ విధంగా ఉంది కదా, ఈ ఖర్చుని ఇలా లోపలికి పెట్టేసేసి అంచు వైపు పట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రండి. కొంచెం మనకు గోరుండి గోరుతో కొంచెం ఇలా రఫ్ చేస్తే చాలా నీట్గా, ఇలా మనం గోరుతో ఇలా రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తూ ఉంటే చాలా నీట్గా వస్తుంది. పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి చాలు. ఇంతే. మనం ఇంట్లో ఉంటూ కూడా ఈజీగా డైలీ ఒక పార్ట్ వేర్ చేసుకుంటూ బ్లౌజెస్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. డైలీ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటుంటే వీడియోస్ చూస్తూ ఉండండి. నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి, పైనుంచి ఒక స్టిచ్ వేసేసారు. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పీస్ని తీసేసుకొని, ఇదిగోండి, ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకొని మన బ్లౌజ్ మెజర్మెంట్స్లో షేప్ పట్టి ఎంత మెజర్ ఉందో మెజర్ చేసుకోండి. మనకు ఆదికిస్తారు కదా బ్లౌజు, ఆ బ్లౌజ్లో షేప్ పట్టి మెజర్మెంట్స్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకోండి. ఇదిగోండి, చూడండి, నాకు ఇటు సైడ్ వచ్చేసి హైట్ సైడ్, నాకు షేప్ బెల్ట్లో హైట్ సైడ్ వచ్చేసి 2.5 ఉంది అది బ్లౌజ్కి. అందుకనేసి నేను పైన స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని పావుదక్కు 3 అయితే తీసుకున్నాను. అంటే 3 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి పైన స్టిచ్కి 1/2 ఇంచ్ కోసం ఎక్స్ట్రా తీసుకొని పావుదక్కు 3 అయితే తీసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి నాకు 2 ఇంచెస్ ఉంది డౌన్ పార్ట్ వచ్చేసి. దానికి పైన స్టిచ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ తీసుకొని 2.5 అయితే తీసుకున్నాను ఇటు సైడ్. అంటే ఇటు పావుదక్కు 3, ఇటు సైడ్ 2.5. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనమాట. 1/2 ఇంచ్ ఉంటుంది. అప్పుడు 2 మార్క్స్ని మనం ఇలా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటు పావుదక్కు 3 తీసుకున్నాం కదా, ఇటు ఏమో 2.5 తీసుకున్నాము. ఈ రెండింటిని క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకుందాం.
ఈ విధంగా మార్క్ చేసేసుకొని సైడ్స్ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసుకుందాం నీట్గా. ప్యాంట్ క్లాత్ వేస్తే మనకు చక్కగా షేప్ బెల్ట్ బాగా నిలబడి ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ కూడా వస్తుంది, బాగుంటుంది పర్ఫెక్ట్గా. ఇదిగోండి ఎక్స్ట్రా క్లాతెస్ కూడా తీసుకున్నాం చూడండి. ఇటు సైడ్ ఏమో హైట్ సైడ్, ఇటేమో రాంగ్ సైడ్. ఇప్పుడు మనం ఎటు కావాలి అంటే అటు షేప్ బెల్ట్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా అటాచ్ చేసేద్దాం చూడండి. ఇదిగోండి ఉక్స్ పట్టీ వైపు మనకెంత 1/3 ఇంచులు కదా, ఇది వచ్చేసి ఉక్స్ పట్టీ సైడ్ అనమాట. ఈ సైడ్ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇలా షేప్ మనం కుట్టేసుకున్న షేప్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని దీని మీద ఇలా పెట్టేసుకొని షేప్ బెల్ట్ మీద ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అనుకోండి ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ రావాలి. చూసారా చక్కగా సరిపోయింది, అయిపోయింది. అటాచ్ చేసి అయిపోయింది అనమాట. ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత చక్కగా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి. నీట్నెస్గా చాలా బాగా వస్తుంది నీట్గా. ఇదిగోండి ఇలా తీసేసుకొని చక్కగా పైనుంచి క్లాత్ పైనుంచి ఇలాగా అదిగోండి ఎంత బాగా వచ్చింది చూసారా. కంప్లీట్ అయిపోయింది. ఎంత ఈజీగా షేప్ బెల్ట్ని అయితే స్టిచ్ చేసామో చూసారా. ఇదిగోండి ఇలా లోడింగ్ ప్రాసెస్ కూడా కావాలంటే కనుక నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో పెడతాను. లోడింగ్ చేసి కూడా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు మనం. అంటే మా విలేజెస్లో లోడింగ్ చేస్తే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటాం, ఇలా నార్మల్ బ్లౌజెస్కి ఒక కాస్ట్ తీసుకుంటాం. అందుకనేసి నేను ఈ ప్రాసెస్ చూపించాను. ఈసారి మీకు కనుక కావాలనుకుంటే లోడింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.